మాట్లాడతాను. కోటేశ్వర గారు మనం కోటేశ్వర గారు ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడి తీరాలి. ఒకటేమో ఈ విపత్తు టైంలో ఏపీ స్పందించినటువంటి తీరు, ఇటు తెలంగాణ స్పందించినటువంటి తీరు. ఇక్కడ ఏపీలో సీన్ ఒకలాగుంది, తెలంగాణలో సీన్ ఒకలాగా ఉంది. ఏపీలో కాస్త ఈ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి ఆయన కుటుంబాలతో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ప్రపంచం అంతా కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు. మరి కానీ మన దగ్గర ప్రభావం ఎక్కువ ఉంది, పాలకులు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు ఇస్తున్నటువంటి సాయం ఎంతటి సాయం, వాళ్ళకి ఎందాక అది హెల్ప్ అవుతుంది అని అంటారు? ఆ 10,000 ఎకరాకి 10,000 అని అంటే అది ఏ రకంగానూ వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అలాగే గేదెలు చనిపోతే 50,000, మేకలకి గొర్రెలకి 5,000, తర్వాత ఇళ్ళు కూలిపోతే 15,000, ఈ రకంగా అసలు పోనీ ఈ అనౌన్స్ చేసిన అన్న ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇప్పట్లోగా ఇస్తారు అన్నటువంటి గ్యారంటీ ఉందా? ఇప్పుడు రోజా గారు, తుఫాన్లు వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కానీ లేదా కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు వేరుగా ఉంటాయి. తెలంగాణ, రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళకి వేరుగా ఉంటాయి అనేది ముందుగా మనం గమనించాలి. ఈ తుఫాను ఎక్కడో ప్రారంభమయ్యి కాకినాడ లేదా ఒంగోలు లేదా కళింగపట్నం మధ్య ఎక్కడ తీరం దాటుతుంది అనేటువంటిది దశల వారీగా వాతావరణ శాఖ హెచ్చరించింది. చివరికి అది కాకినాడ సమీపంలోని యానాం, నర్సాపురం మధ్యలో దగ్గరలో అది క్రాస్ అయింది. అది క్రాస్ అయిన తర్వాత అది దాని ప్రభావంతో విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది తప్ప అది దాని దిశ అంటే సముద్రం తీరం దాటిన తర్వాత దాని దిశ ఎటుపోతుంది ఏమిటి అనేటువంటిది వాతావరణ శాఖ అంత స్పష్టంగా చెప్పలేదు. ముఖ్యంగా వరంగల్ లేదా ఖమ్మం, నల్గొండ జిల్లాల వైపు మొత్తం విరుసుగు పడుతుందని ఆ విధమైన హెచ్చరిక చేశారు. కానీ ఇంత తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతాలకి ఉంటుందనేటువంటి హెచ్చరిక చేయలేదు. అందుకని అది కొన్ని సందర్భాల్లో అనూహ్యమైనటువంటి దిశలో అది మార్చుకుంటుంది దాని దిశని తుఫాను తీరం దాటిన తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు, ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా మరొకరైనా కానీ అది కనీసం ధర్మం చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వరంగల్లో ఇంత వర్షం పడుతుందని లేదా నల్లగొండ, హనుమకొండలు ఇవన్నీ మునిగిపోతాయని కానీ ఆ విధమైనటువంటి హెచ్చరికలు ఏమైనా స్పెసిఫిక్ గా వాతావరణ శాఖ చెప్పిందా? చెప్పండి, లేదు కదా. నష్టం జరిగింది. నేను చెప్తాను ఎందుకంటే ఎట్లా ఉంటదంటే, నేను విజయవాడలో ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి కదా సార్, ఇటు వరంగల్ కావచ్చు, అటు ఖమ్మం కావచ్చు, మనం చూసాం వరదల్లో ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ముందే అలర్ట్ చేయాలి కదా ఆ పర్టికులర్ ఏరియాస్ ని. దిశను మార్చుకొని ఫలానా వరంగల్ లేదా నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో పడుతుందని ఎక్కడన్నా వాతావరణ శాఖ ఇంత తీవ్రంగా పడుతుందని ఏదన్నా ప్రకటన ఉంటే నేనైతే చదవలేదు మరి పత్రికల్లో. మరి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉంటే మీరు చెప్పొచ్చు, తప్పేం కాదు. అందుకని నేను అనేది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం ఇది, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని అక్కడ కోస్తా ప్రాంతంలో తీరం దాటేటప్పుడు అనేక అనుభవాలు ఎట్లా ఉంటది ఏమిటి అనేటువంటి దానికి తగినటువంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నమాట వాస్తవం, దాని కాదంట్లా. కానీ ఇక్కడ పరిస్థితికి వచ్చేసరికి అనుభవ రాహిత్యం ఒకటి, రెండోది అసలు అది దాని దిశ అనేటువంటిది కూడా ఊహించలేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నేనేమంటున్నానంటే, నేను విజయవాడలో జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు వరంగల్ నుంచి వచ్చినటువంటి ఒక యువ జర్నలిస్టు 1986 లో గోదావరి వరదలతోటి ఊళ్ళన్నీ కొట్టుకుపోయాయంటే అరే ఊళ్ళలోకి నీటి ఎట్లా వస్తాయని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వరంగల్ ప్రాంతంలో గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ నీళ్లు వచ్చినటువంటి ఉదంతాలు అప్పటికి లేవు. కానీ ఇటీవల కాలంలో రామ్మూర్తి గారు చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా తిలాపాపం తలాపీడికడు అన్నట్టు అందరూ కలిసి చివరికి వరంగల్ నగరాన్ని కూడా వరదలమయం గావించేట్టుగా చేసిన పుణ్యం ఎవరికి దక్కాలంటే తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను.
ఇప్పుడు కనీసం ఒక ఎకరానికి మామూలు వరి సాగు చేయాలంటే 25,000 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. ఆ 30,000 రూపాయల్లో కనీసం 25,000 రూపాయలైనా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంత మొత్తాన్ని ఇవ్వడానికి వాళ్ళ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా లక్షలాది ఎకరాల పంట మునిగిపోయింది. అక్కడ కూడా పంట లక్షలాది ఎకరాలు మునిగిపోయింది. అవును. ఇవి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే చేయలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ఈ రెండు రాష్ట్రాలకి ఉదారంగా నిధులు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేకమైనటువంటి మోహన్ గారు మీరు దయచేసి మ్యూట్ లో పెట్టరండి. మోహన్ గారు మ్యూట్ లో ఉండండి. జాతీయ విపత్తుగా పరిగణించి అదనపు సాయం చేస్తే తప్ప చేయలేని పరిస్థితి ఉన్నది. అయితే వాటిని కేంద్రం ఇస్తుందా లేదా అనేటువంటి దాన్ని రాజకీయం తర్వాత చేసుకోవచ్చు, ఎట్లాగూ చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ తక్షణ సాయంగా కూడా కనీసం 10-15 వేల రూపాయలు ఇంకా వెంటనే ఇప్పుడు ముంపు అనేది పూర్తిగా ఎన్యూమరేషన్ చేయడానికి కూడా వెంటనే సమయం దొరకదు అధికార యంత్రాంగం వెళ్ళాలన్నా కానీ. అందుకని ఈ తర్వాత ఈ తుఫాను అనంతర సాయాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది తక్షణ సాయం. అది కాకుండా మరొకసారి వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పట్టణ వరదలు అనేటువంటిది ఒక ఫీచర్ గా ఇటీవల కాలంలో వస్తూ ఉంటాయి. దీన్ని నివారించడానికి దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాన్ని అటు కేంద్రం, రాష్ట్రం అందరూ కలిసి రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. అందుకని సాయంలో జరిగేటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, లేదా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ చేతి వాటాలు ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. దాని మీద చేసేటువంటి విమర్శలు అనేటువంటివి ఖచ్చితంగా కొంచెం అతిశయోక్తులు ఉన్నా కానీ వాస్తవాలు ఉంటాయనేది నా అనుభవం. నేను అనేక సందర్భాల్లో నేను చూశాను, పార్టీ ఏదైనా కావచ్చు. అందుకని ఇప్పుడు ఏమి చేయాలి ఏమిటి అనేటువంటిది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను ఏరియాస్ కి వెళ్ళడానికి అసలు ఎక్కడుంది సర్కార్? అంటే మేలుకునేలోగానే మొత్తం జరగాల్సినంత నష్టం జరిగిపోయింది కదా. మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, అధికారులందరూ ఎక్కడున్నారు? వీళ్ళకి కేవలం జూబ్లీ హిల్స్ ఆ సీటు కైవసం చేసుకోవడమే అదే వాళ్ళ ఎజెండానా? అది ఆ నిర్లక్ష్యం అనేటువంటి దాన్ని విమర్శించితే తప్పు కాదు, ఖచ్చితంగా విమర్శించాల్సింది. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పుడు మన ప్రాంతాల్లో ఏమైనా భారీ వర్షాలు పడితే మన జనాన్ని ఎట్లా ఆదుకోవాలి ఏమిటి అనేటువంటి కేంద్రీకరణ ఆ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అలా వెళ్ళకపోవడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. అది కాంగ్రెస్ లేకపోతే ఇంకో పార్టీ అనేది కాదు, ఎవ్వరు ప్రజాప్రతినిధులు, అందులోని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మరింత బాధ్యత ఉంటది. జనం నిలదీసేది కూడా వాళ్ళనే నిలదీస్తారని కనుక ఆ విధంగా వెళ్ళకపోవడం, అందుబాటులో లేకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా విమర్శించదగినదే అనేది